స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అల్లు అర్జున్ వివాదం మీద తొక్కిసలాట ఘటన మీద కాస్త లేటుగానైనా స్పందించారు సార్. గోటితో పోయేదాన్ని గొడ్డలిద్దాకా తీసుకొచ్చారు. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే ఎవరైనా బాధితుల్ని పరామర్శిస్తే బాగుండేది అండ్ క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది. సమస్య పెద్దది అయ్యేది కాదు అని చెప్పేసి సార్ పవన్ కళ్యాణ్ బయట రిలైజ్ చేయండి. మేబీ అది చేశారు చేశారా అది ఇది చిన్నగా చేయకూడదు. ఒకసారి తిప్పి తిరగదు. ఇలాంటి సిచ్యువేషన్ చనిపోయినప్పుడు సినిమా కుటుంబం సినిమా చూడటానికి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. ది వాంట్ గో బ్యాక్ టు దేర్ హోమ్. ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలతో ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. హీరోకి కూడా తెలియకర్లేదు, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లేదు. ఇంకా ప్రొడ్యూసర్స్ రైట్ సార్. అంటే వెళ్ళి పరామర్శించి కలిస్తే ఇంత అయ్యేది కాదు అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం సార్. నిజంగా అయ్యేది కాదా? అట్లా తెలుస్తాయి. ఎంత ఇష్యూ అయింది అలాగా సార్? ఎంత ఇష్యూ అయింది కదా సార్? నేను ఎట్లు ఊహించగలుగుతాను? ఎవరైనా ఎట్లు ఊహించగలుగుతాం? ఊహాజనితంగా ఎప్పుడు విశ్లేషించకూడదు. సో అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంటే ఇందులో కీలకమైన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఆ కీలకమైన క్వశ్చన్స్కు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అన్నది పాయింట్ తప్ప ఇలా అయ్యేదిగా బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఏమయ్యేది, బ్రిటిష్ వాళ్ళు రాకపోతే డెన్మార్క్ వాళ్ళు వచ్చాడు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చాడు, ఎవరు రాకపోయాడు నాకెలా తెలుస్తుంది? అంటే రేవతి కుటుంబాన్ని పరామర్శించేస్తే అరెస్ట్ వరకు వెళ్ళేది కాదా? అదే ఆయన అభిప్రాయం. అది అవుతుందా కాదా అనేది తెలవడానికి ఏదైనా శాస్త్రీయమైన పద్ధతి ఉందా? అలా పొయ్యి ఉంటే ఏం కాదు, అవుతుంది. దానికేం శాస్త్రీయమైన పద్ధతి ఏమున్నా చెప్పండి. శాస్త్రీయమైన పద్ధతి లేకుండా నాగేశ్వర్ మాట్లాడాడు. శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి కదా దేనికైనా. సో అందువల్ల కానీ అందులో ఐ డోంట్ వాంట్ వెంచర్ ఇన్ టు దట్ స్పెక్యులేషన్. పొయ్యి ఉంటే ఏమయ్యేది, పోకపోతే ఏమయ్యేది, ముందు పోతే ఏమయ్యేది, తర్వాత పోతే ఏమయ్యేది కాదు. ఆయన అభిప్రాయం అని చెప్పాడు. ఇందులో కీలకమైన క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి పోలీస్ అనుమతి ఉండిపోయాడా లేకుండా పోయాడా? పోలీస్ అనుమతి లేదు. డిసెంబర్ 2న వాళ్ళు అప్లై చేశారు. డిసెంబర్ 3న పోలీసులు క్లియర్గా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పారు అనుమతి లేదని. అయినా అల్లు అర్జున్ వచ్చాడు. ఇది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది ఇదే, పోలీసులు కోర్టులో చెప్పింది ఇదే. దీనికి అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నది ఏంటంటే, అనుమతి లేకపోవడం ఏంటి, అసలు నాకు పోలీసులే దారి చూపారు కదా, వాళ్ళు దారి క్లియర్ చేస్తుంటే నేను పోయాను కదా, దారే క్లియర్ చేస్తున్నారంటే మరి అనుమతి ఉన్నట్లే కదా, లేకపోతే నాకు ఒక్క మాట చెప్పుంటే బాధ్యత గల పౌరునికి అనుమతి లేదని నేను అప్పుడే రిటర్న్ అయ్యేవాడిని కదా. ఇది అల్లు అర్జున్ చెప్పింది. కంప్లీట్లీ కాంట్రరీ టు వాట్ చీఫ్ మినిస్టర్ సైడ్. పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ పైన అసలు మాట్లాడలే. అనుమతి గురించి ఎక్కడా దాని ప్రస్తావన కూడా తీయలే నాకు గుర్తున్నంత వరకు. సబ్జెక్టు కరెక్షన్ నేను 20 నిమిషాల వీడియో ఉంది చూశాను. మొదటి పాయింట్ ఇది. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్కు పవన్ కళ్యాణ్ డి నాట్ ఆన్సర్. అనుమతి ఉందా లేదా? రెండో క్వశ్చన్ అనుమతి ఉందా లేదా తర్వాత సంగతి. అనుమతి ఉన్న సంధ్యా థియేటర్లో వెళ్ళి కామ్గా సినిమా చూసి మళ్ళీ కామ్గా బయటికి వెళ్ళాలి. ఈ ప్రశ్న పైన కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ముఖ్యమంత్రి అన్నది ఏంటి, అసలు రోడ్ షో జరుపుకుంటూ వెళ్ళాడు, అసలు రోడ్ షోకి అనుమతి ఎక్కడుంది, అసలు మొత్తానికి రావడానికి అనుమతి లేకపోతే రోడ్ షో అయింది, పోయేటప్పుడు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు, రిటర్న్లో కూడా మళ్ళీ రోడ్ షో అని అనకపోయినా తన అభిమానులను అభివాదం చేస్తూ వెళ్ళాడు. ఇది న్యాయమా? ఇది సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ సేఫ్టీ అని. దీనికి పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ ఇచ్చాడు? రోడ్ షో చేయలేదు అని అల్లు అర్జున్ వాదన. దీనికి ముఖ్యమంత్రి వాదనకు అల్లు అర్జున్ ఏమన్నాడు? నేను రోడ్ షో చేయలేదు. ఒక స్టార్గా వేలాది మంది నా కొరకు వచ్చినప్పుడు నేను అహంకారం అనిపించుకుంటారు కదా, నేను కనబడకపోతే. అయినా భద్రతా సిబ్బంది పోలీసులే చెప్పారు, మీరు ఒక్కసారి కనబడితే వాళ్ళు పక్కకు జరుగుతారు అని. నా కారుకు వేక్ కూడా లేనప్పుడు నేను లేచి వాళ్ళకి అభివాదం చేశాను అన్నాడు. ఈ ప్రశ్న పైన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇది కూడా చూడండి, మీరు ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, అల్లు అర్జున్ ఇంకోటి చెప్పాడు. పవన్ కళ్యాణ్ క్లియర్గా ఈ సెకండ్ క్వశ్చన్కు
అల్లు అర్జున్కి అనుకూలంగా మాట్లాడాడు. అంటే రోడ్ షో అంటే ఒక హీరో మా అభివాదం చేయకపోతే సరైనది కాదు, వేలాది మంది అభిమానులు కోరుకుంటారు అంటూ ఆయన ఒక రకంగా అల్లు అర్జున్ వ్యాఖ్యల్ని డిఫెండ్ చేశాడు. సో ఇది రోడ్ షో అవునా కాదా అనే డిబేట్లోకి వెళ్ళకపోయినా అల్లు అర్జున్ అభివాదం చేయడం ఎవరైనా హీరోలు చేయాల్సిందే అని వ్యాఖ్యానించాడు. సో ఇక్కడ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రోడ్ షో నడిపాడు పోలీసులు అంటే, లేదు ఫ్యూ 100 మీటర్స్ ముందే నేను విష్ చేశాను బయటకు వచ్చేది అల్లు అర్జున్ అన్నాడు. దానిపైన పవన్ కళ్యాణ్ క్లియర్గా అల్లు అర్జున్ వైపు ఉన్నాడు. రెండవది. మూడవది, అది అత్యంత కీలకమైంది, అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. అల్లు అర్జున్ థియేటర్లో ఉండగా ఆయనకు తెలిసిందా తెలియదా? పోలీస్ వర్షను ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే ఆయనకు ఏసీపీ వెళ్ళి చెప్పాడు, ఒక మహిళ 2 చనిపోయారని చెప్పారు. అప్పుడు అయినా కూడా ఆయన నేను సినిమా చూసే వెళ్తానన్నాడు. సినిమా జాతర సీన్ అయ్యేదాకా కూడా అక్కడ ఉన్నట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. 12 తర్వాత డీసీపీ వెళ్ళి మీరు ఇంకా వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు అల్లు అర్జున్ బయటికి వచ్చాడు. అప్పటిదాకా ఆయన బయటికి రాలేదు. మళ్ళీ తనకు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తన కార్ సన్ రూఫ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ అభివాదం చేస్తూ వెళ్ళాడు. ఇది మానవత్వం అవుతుందా? ఇది ముఖ్యమంత్రి అడిగిన మౌలికమైన ప్రశ్న. ఇది ఇంకా అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకో అడుగు ముందుకేసి ఒక నాకున్న సమాచారం ప్రకారం వెళ్ళి చెప్పారు. చెప్పితే అయితే సినిమా హిట్ అవుతుంది అన్నాడు అల్లు అర్జున్. ఒక మనిషి చనిపోయిందంటే సినిమా హిట్ అవుతుంది అన్నాడు అని అక్బరుద్దీన్ ఓవైసీ క్లెయిమ్ చేశాడు. దానికి ముఖ్యమంత్రి నేను వాలిడేట్ చేయలేను, కానీ నేను కూడా విన్నాను అన్నాడు. సో ఇది ఇక ఏసీపీ సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తి అయితే నరబలి అయితే హిట్ అవుతుందని ఆయన కామెంట్లు చేశాడు. అల్లు అర్జున్ దీనికి ఆన్సర్ ఇస్తూ నేను అంత దుర్మార్గుని కాదు, నాకు కూడా మానవత్వం ఉంది, ఒక్కసారి చనిపోయడం తెలిసినాక నేను ఎలా అలా మాట్లాడతాను, నా మనస్తత్వం మీకు తెలియదా, ఎలా నేను మాట్లాడతాను, నాకు నిజంగానే తెలిసి ఉంటే నా పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్తానా, నా పిల్లల్ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళాను కదా, నేను చివరి వరకు కూడా సినిమా చూడలేదు, నాకు ఎప్పుడైతే వచ్చి చెప్పారో మా వాళ్ళు నేను లేచి వెళ్ళిపోయాను, మా పిల్లలు అక్కడే ఉన్నారు, ఇంత జరిగిందన్నాక నా పిల్లలు అక్కడ ఉంచిపోతానా అని అల్లు అర్జున్ అన్నాడు. కంప్లీట్లీ ఎట్ వేరియన్స్. మీరు చూడండి, ఎక్కడ సంబంధం లేదు. ముఖ్యమైన దీనికి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అల్లు అర్జున్కి ఎవరైనా చెప్పి ఉండాల్సి ఉండే ఇన్సిడెంట్ జరిగిందని. థియేటర్ లోపల ఉన్న అల్లు అర్జున్కు తెలియకపోవచ్చు, కానీ బయట టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి ఉండాల్సి ఉండే అల్లు అర్జున్కు అన్నాడు. అంటే ఎవరి ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేశాడు పవన్ కళ్యాణ్, మళ్ళీ అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ మూడవది. ఇక నాలుగవది, అల్లు అర్జున్ ఏమన్నాడు, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అన్నాడు. సో ఈ పవన్ కళ్యాణ్ యాక్సెప్టెడ్ అల్లు అర్జున్స్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మూడవది. నాలుగవ క్వశ్చన్ ఏంటి, తర్వాత జరిగిన పరిణామాలు. తర్వాత జరిగిన పరిణామాల్లో మొదటిది 4A, ఫోర్త్ అనుకోండి. ఫోర్త్ ఏంటి, అల్లు అర్జున్ ఎవరు వెళ్ళలేదు, సినీ ప్రముఖులు వెళ్ళలేదు, ఇది అన్యాయం కాదా, ఇది మానవత్వం అనిపించుకుంటుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించాడు. దానికి అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఇది సబ్జుడిస్ ఉంది, కోర్టు కేసు ఉంది, మళ్ళీ మీరు వెళ్తే అక్కడ మళ్ళీ గందరగోళం అవుతుందంటే నేను వెళ్ళలేదు అని అల్లు అర్జున్ వివరణ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ వివరణతో పూర్తిగా ఏకీభవించలే. అల్లు అర్జున్ తప్పని అనుకుంటానే అల్లు అర్జున్ కాకపోతే ఇంకెవరన్నా వెళ్ళాల్సి ఉండే, సో వెళ్ళాల్సి ఉండే అని ముఖ్యమంత్రి వాదనతో పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. కానీ అది అల్లు అర్జున్ను తప్పుగా చెప్పలేదు, అక్కడ కూడా అల్లు అర్జున్ తప్పుగా ఎక్కడ చెప్పలేదు. టీం నుంచి ఎవరన్నా వెళ్ళాల్సి ఉండే ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ఇంకో పదే ఏమన్నాడు, నా ప్రమేయం లేకపోయినా జరిగింది కనుక జరిగిన దానికి నేను బాధపడుతున్నాను చెప్పాల్సి ఉండే అని పదే ప్రమేయము అన్నాడు. ప్రభుత్వం ఏమంటుంది, అల్లు అర్జున్ వల్లనే జరిగిందని కదా కేసు పెట్టింది, A11 ఎందుకు పెట్టా, లేకపోతే ఆయన ప్రమేయం లేకపోతే A11 ఉండదు కదా. అంటే ఇక్కడ కూడా ఆ ఇన్సిడెంట్కు ఎవరు బాధ్యులు అనేది 5వ క్వశ్చన్. ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్ష పరోక్ష పాత్ర ఉందా? ప్రత్యక్ష పాత్ర ఉందని ప్రభుత్వం కూడా అనడం లేదు. ప్రత్యక్ష పాత్రుడు A1 అవుతాడు, A11 కాడు. అంటే పరోక్ష పాత్ర ఉంది అని ప్రభుత్వం చెప్తోంది, అందుకే A11 అని కేసు పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ పరోక్ష పాత్ర ఉందని కూడా అంగీకరించలేదు. ఆయనకు ప్రమేయం లేకపోయినా కూడా ఎవరన్నా టీం నుంచి వెళ్ళాల్సిందే, అల్లు అర్జున్ కూడా పోయి ఒక్కసారి వాళ్లకు ఆవేదన వ్యక్తం చేసి ఉండుంటే ఎక్కడో కాన మానవత్వం లోపించింది అన్నాడు. అంటే
ప్రభుత్వ వాదన యాక్సెప్ట్ చేస్తూనే మళ్ళీ అల్లు అర్జున్ను సమర్థించాడు. మీరు గమనిస్తే సో అల్లు అర్జున్ ప్రమేయం లేదు అని అన్నాడు, పదే 2 సార్లు అన్నాడు ప్రమేయం. ఇది 5వ క్వశ్చన్. ఇక 6వ క్వశ్చన్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక క్వశ్చన్ కదా. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అల్లు అర్జున్ పెట్టడం రైటా రాంగా? సో అల్లు అర్జున్ ఒక డిసిషన్ తీసుకొని మన ఆయనకి ఎవరు లీగల్, నేను ఆ రోజు కూడా చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది, ఇక్కడే కూర్చొని చెప్పాను, ఎవరు అడ్వైజ్ ఇచ్చారో అల్లు అర్జున్కి తెలియదు, దట్ ఇస్ అ రాంగ్ అడ్వైజ్ అని. సో ఇంత ఈ ఇన్సిడెంట్ జరుగుతూ ఒక వీడియో రిలీజ్ చేసి వదిలేయాల్సిండే, కానీ ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి పాయింట్కు కౌంటర్ పాయింట్ చెప్పాడు. దానివల్ల గవర్నమెంట్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ, సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అనే డిబేట్కు ఆస్కారం ఇచ్చాడు. ఇలాంటి విషయాల్లో డిగ్నిఫైడ్గా ఒక వీడియో చెప్పి వదిలేయాల్సిందే అన్నాడు. సరిగ్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ మళ్ళీ అల్లు అర్జున్ స్ట్రాటజీని తప్పుపట్టాడు. అయితే దానికి కూడా అల్లు అర్జున్ తప్పుపట్టలే, ఆయనకు ఎవరన్నా అడ్వైజ్ చేయాల్సి ఉండే, తర్వాత జరిగిన పరిణామాలు అది గోటుతో పోయేదాన్ని గొడ్డలతో పెట్టుకున్నట్లయింది. సో అందువల్ల తర్వాత జరిగిన పరిణామాలు ఇక కంట్రోల్ లేకుండా పోయాయి అని కూడా అన్నాడు. అంటే అక్కడ అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని ప్రస్తావించకపోయినా క్లియర్గా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే బాగుండే అని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టే. దాని బిట్వీన్ ద లైన్స్ కనుక మనం స్టడీ చేస్తే క్లియర్గా. ఇక 7వ క్వశ్చన్, రేవంత్ రెడ్డి ఇగో హర్ట్ కావడం వల్లనే అల్లు అర్జున్ పైన కసిగా ఈ కక్షతో చేశాడు. ఇది అల్లు అర్జున్ అనలేదు. వాస్తవంగా అల్లు అర్జున్ ప్రభుత్వ వ్యవస్థది ఎవరిది తప్పు పట్టలేము, ఇట్స్ ఏ ప్యూర్ యాక్సిడెంట్ అన్నాడు. కానీ మీకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయాము, నా పేరు మర్చిపోతే యాక్షన్ తీసుకున్నారని అంటున్నారు అని. కానీ బీఆర్ఎస్ బీజేపీ పదే రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్లనే ముఖ్యమంత్రి ఈగో హర్ట్ ఈ పని చేశాడని. ఇక్కడ ఇష్యూ రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కాదు, ఇష్యూ రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ. ఇక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి వైపు ఉన్నాడు. సో ఆ స్థాయి ఎప్పుడో ఆ స్థాయి ఉన్నవాడు కాదు, నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, ఆయన చాలా పెద్ద నాయకుడు. సో అందువల్ల అలా మర్చిపోతే కక్ష తీసుకున్నాడన్న సిద్ధాంతాన్ని, అంటే ఈగో క్లాష్ కక్ష సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ టోటల్గా రిజెక్ట్ చేశాడు. అక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాడు. 7 దానికి ఉదాహరణ కూడా చెప్పాడు, బెనిఫిట్ షోలు ఇచ్చాడు, అలాగే టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చాడు, ఈవెన్ అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని కూడా ప్రస్తావించాడు. ఇవన్నీ మీకు రేవంత్ రెడ్డి ఆస్తక్ ఇంటర్వ్యూలో, రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇది కక్ష సాధింపులు ఎట్లా ఉంటుంది కాదు అని చెప్పడానికి. అందువల్ల ఇక్కడ కక్ష సాధింపు కాదు అనే విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థించాడు. ఇక 8వది, అసలు సినిమా హీరోలు ఇలా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం అవసరమా, సరైందా అనేది 8వ క్వశ్చన్. ఈ క్వశ్చన్కు డ్యూయల్ ఆన్సర్ ఇచ్చాడు. అంటే అల్లు అర్జున్ పోవడం తప్పనని లేదు, అల్లు అర్జున్ పోవడాన్ని ఒక రకంగా అల్లు అర్జున్ ఎలా జస్టిఫై చేశాడో పవన్ కళ్యాణ్ కూడా అలాగే జస్టిఫై చేశాడు. అంటే ఒక హీరో ఆ సంతృప్తి ఉంటుంది, ఆ స్తుతి అన్నాడు, దేవుడికి కూడా వాడు పొగిడితే ఆనందం ఉంటుంది కదా, సినిమా హీరో కూడా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న వాళ్ళు ప్రశంసిస్తుంటే ఆ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, చూడాలని కోరుకుంటాడు కదా అన్నాడు. సరిగ్గా మీరు గమనించండి, అల్లు అర్జున్ ఇదే చెప్పాడు, మేము కోరుకుంటాం, మేము నేర్చుకుంటాం అక్కడికి వెళ్ళి అని. అక్కడ అల్లు అర్జున్ సమర్థించాడు. కానీ అదే సమయంలో పోవాలా అంటే నేను పోవడం లేదు, చాలా రోజులైంది. చిరంజీవి కూడా ముసుగు వేసుకొని వెళ్ళేవారు, నేను కూడా అలాగే వెళ్ళేవాను అన్నాడు. అంటే అల్లు అర్జున్ వెళ్ళి సంధ్యా థియేటర్లో సినిమా చూడడం తప్పు పట్టలే ఎక్కడ, కానీ పోకపోవడం కరెక్ట్ అని ఒక మెసేజ్ ఇచ్చాడు, క్లియర్గా పోకపోవడం మెసేజ్ని ఇచ్చాడు. ఇక 9వది, ఈ వ్యవహారంలో ఎవరు ప్రధానంగా, ఇందులో ఎవరు ప్రధానంగా అన్నప్పుడు ప్రతిపక్షాలేమో ఇది పోలీసు వైఫల్యం, అల్లు అర్జున్ పైన నెట్టుతున్నారు అన్నది ప్రతిపక్షాల వాదన. ప్రభుత్వ వాదన ఇది ప్యూర్లీ పోలీసులది ఏ తప్పు లేదు, ఇది అల్లు అర్జున్ ఆ సినిమా వాళ్ళదే తప్పు. అందుకే అల్లు అర్జున్ మేనేజర్ పైన కేసు ఉంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు ఉంది, అందరిపైన కేసులు ఉన్నాయి కదా. A1 కూడా సంధ్యా థియేటర్ ప్రొపరైటర్లే మొదటి 4 రైతులు, A1 to A5, 6 వరకు వాళ్ళే. అందువల్ల క్లియర్గా పుష్ప టీమ్ ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ వల్లనే ఇది జరిగింది అనేది వాదిస్తున్నారు, బెయిల్ కూడా వ్యతిరేకించారు అందుకే. కానీ ప్రతిపక్షాల మీద పోలీసు వైఫల్యం అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇక్కడ చాలా ఆసక్తిగా ఆయన పోలీసుల ఆయన ఈ టీంను తప్పన్నాడు. అల్లు అర్జున్ తప్పలేదు, పోలీసులు తప్పలేదు.
నా ప్లేస్లో నేనున్నా రేవంత్ రెడ్డి లాగానే చేసేవాడిని. చట్టం ఎవరికైనా ఒకటే, పోలీసులు పబ్లిక్ సేఫ్టీ చూస్తారు, పోలీసులను తప్పుపట్టలేము అన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టాడా? ఎక్కడ పట్టలే. అల్లు అర్జున్కి ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేది, అల్లు అర్జున్ పోకపోయినా ఇంకెవరన్నా పొయ్యి ఉంటే బాగుండేది. అల్లు అర్జున్ అభివాదం చేయాలని ఎవరైనా హీరో కోరుకుంటాడు, సినిమా ఎవరైనా చూడాలని కోరుకుంటాడు అంటూ ఒక రకంగా అల్లు అర్జున్ వాదం సమర్థించాడు. కానీ టీంను తప్పుపట్టాడు. ఎందుకంటే పంచాయతీలు లేదు, టీంను అంటే టీం ఏం మాట్లాడదు. టీం అంటే ఎవరు? ప్రొడ్యూసరు, డైరెక్టర్, వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు? అల్లు అర్జున్ వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడారు. అందువల్ల తెలివిగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు అటు ముఖ్యమంత్రి వర్సెస్ అల్లు అర్జున్ జరుగుతుంటే ఆ ఇద్దరిని వదిలేసి టీం మీద పడ్డాడు. సో ఆ టీంది తప్పు అని అన్నాడు. ఇక 10వది, స్థూలంగా ఎటువైపు ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ మొత్తం ఎపిసోడ్లో స్థూలంగా మానవత్వం లోపించింది, డీల్ చేయాల్సిన పద్ధతిలో డీల్ చేయలేదు, గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నారా అని చెప్పడం ద్వారా గవర్నమెంట్ వర్సెస్ పుష్ప ఈ విషయంలో క్లియర్గా ఓవరాల్గా పుష్ప తప్పన్నాడు. అది అల్లు అర్జున్ అని వ్యక్తిగతంగా అనలేదు, కానీ సబ్జెక్టివ్గా పోకుండా ఆబ్జెక్టివ్గా ఇది తప్పు, ఓవరాల్గా బ్యాలెన్స్ అంటాడు. గవర్నమెంట్ ఉన్నది, ఇటు పుష్ప ఉంది. సో గవర్నమెంట్ పుష్ప అంటే పుష్ప వైపే తప్పు ఎత్తి చూపెట్టాడు. అందువల్ల ఈ మొత్తం ఎపిసోడ్లో 10 ప్రశ్నలు, ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన జవాబు అది ముఖ్యం. అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పింది రైటా రాంగ్ ఎవరు ఊహించలేదు. ఏం జరిగి ఉండేది అంటే ఎవరికి ఎలా చెప్పగలుగుతాం మనం? రైట్ సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని కూడా తప్పుపడుతూ ఉన్నారు. తప్పంతా అల్లు అర్జున్దే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అన్నది సాక్షిలో వచ్చిన ఒక కథనం సార్. దాంతోపాటుగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు అంబటి రాంబాబు గారు చేసిన ఒక ట్వీట్, గురువు ఆజ్ఞ శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్ట్, ఇది నా మాట కాదు జనం మాట అని చెప్పి అప్పుడు పోస్ట్ చేస్తే, నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత అంబటి రాంబాబు ట్వీట్ ఇది చూపించండి ఒకసారి. సంఘటన జరిగి 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని చెప్పి, సో అంటే లేటుగా స్పందించారు అనేది 27 డేస్ అయింది కదా సార్. ఏముంది దానికి? అంబటి రాంబాబు ఏమంటాడు, వైసీపీ ఏమంటారు, ఇంతకన్నా ఎక్కువ ఏమంటారు చెప్పండి. వాట్ ఈజ్ ఇట్స్ కాన్సిక్వెన్స్? అంటే ఏముంది అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ప్రమేయం కూడా ఉన్నది అన్నది ఎక్కడ ఆయన అనలేదు. అలా అనలేదు. మనము దయచేసి అలాగే సార్, గురువు ఆజ్ఞ, గురువు అంటే ఎవరన్నాడు అక్కడ? చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? మీరు ఏది పడుతుంది వ్యూస్ కొరకు మనము ఎటో డైరెక్షన్లు ఇవ్వకూడదు. దయచేసి మనకు బాధ్యతాయుతమైన జర్నలిజం ముఖ్యం. అంబటి రాంబాబు ఎక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ అనలేదు కదా. గురువు ఆజ్ఞ అంటే అక్కడ చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గురువు అర్థమవుతుందా చెప్పండి మీరే? రేవంత్ రెడ్డి గురువా? రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గురువా? కాదు కదా. మనము అంటే చంద్రబాబు నాయుడు గురువు, శిష్యుడు రేవంత్ రెడ్డి. కరెక్ట్ గా అక్కడ మరి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా. అంటే ఇప్పుడు డిస్టార్ట్ చేయకండి దయచేసి. మనము ఏది డిస్టార్ట్, నేను నా స్వభావం నేను ఎక్కడ డిస్టార్ట్ చేయను. మీకు వ్యూస్ కొరకు నేను వక్రీకరించాను. ఎక్కడ పవన్ కళ్యాణ్ వైపు ఏదైనా పవన్ కళ్యాణ్ వైపు లాక్కొస్తే, అంబటి రాంబాబు ట్వీట్ లో అది లేకపోవచ్చు కానీ వైసీపీ వాళ్ళు చాలా మంది మీరు ఇప్పుడు చర్చ మీరు అంబటి రాంబాబు ట్వీట్ గురించి కదా మీరు అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయని ప్రధానికి పవన్ కళ్యాణ్ పట్టుకొస్తే నేను ఐ విల్ నాట్ ఎంటర్టైన్ అండ్ ఐ విల్ నాట్ ఇన్వాల్వ్. రైట్ సార్, అనవసరమైన మీకు ఇక్కడ వైసీపీ ఇంతకన్నా డిఫరెంట్ గా ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు వైసీపీ ఈ మొత్తం వివాదంలో డే 1 నుంచి ఇప్పుడే కాదు, మెగా వర్సెస్ అల్లు వచ్చినప్పుడు కూడా వైసీపీ క్లియర్ గా అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు చేసిందంటే వాళ్ళు వైసీపీకి టీడీపీ జనసేన ప్రత్యర్థులు చేశారు. ఇందులో ఏముంది? సో అందువల్ల మొదటి నుంచి డే 1 నుంచి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ సమర్థిస్తారు. ఇలా 2 ఎపిసోడ్లు. మొదటి ఎపిసోడ్ మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్. రవి కిషోర్ చంద్రరెడ్డికి ప్రచారం చేయడము, నాగబాబు పరాయి వాళ్ళు మా వాళ్ళు అని సిద్ధాంతం చెప్పడము, ఈ మొత్తం ఎపిసోడ్లో క్లియర్గా వైసీపీ అల్లు అర్జున్ వైపు. దెన్ సెకండ్ ఎపిసోడ్ తెలంగాణలో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, ఆ తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ ఎపిసోడ్లో కూడా వైసీపీ అల్లు అర్జున్తోనే ఉంది. ఎందుకుంది? వాళ్ళకి అల్లు అర్జున్ ఉపయోగం కనుక టీడీపీ జనసేన వ్యతిరేకంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తాడు, ఎలా స్పందిస్తారు? చాలా విషయాలపైన రాజకీయ నాయకులు సరైన సమయంలో వాళ్ళకు అనువైన సందర్భంలో స్పందిస్తాడు. తొందరపడి స్పందించినా అది నష్టదాయకం అనుకున్నట్టు స్పందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తున్నాడా? నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ఎన్నిటి మీద స్పందించాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఎన్ని నరేంద్ర మోడీ అదాని
అదాని ఇష్యూ ఇన్నిసార్లు చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు స్పందించాడు చెప్పండి? అదాని తప్పన్నాడా, మోడీ తప్పన్నాడా? రాఫెల్ పైన పెద్ద చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాఫెల్ మీద స్పందించాడు చెప్పండి నాకు? ఒక్క కామెంట్ చూడండి. దేశం మొత్తం చర్చించింది కదా, ఒక్కడన్నా మాట్లాడా? ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్ నష్టపోతాయి, మోడీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మాట్లాడిండు ఎక్కడన్నా? సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండా? మరి ఎందుకు మాట్లాడి? జగన్మోహన్ రెడ్డి చాలా వాడిపోయి సైలెంట్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద మాట్లాడుతున్నాడా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాయి 100 చెప్తాను నేను, 100 ఒకటి కాదు. పోనీయండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెనిఫిట్ రద్దు చేస్తూ టికెట్ ధర పెంచారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండా? దాన్ని సమర్థించడా, వ్యతిరేకించిందా? కరెక్టే, నేను కూడా ఇదివరకు అలాగే చేసిన అన్నడా? అనలేదు కదండి. చాలా వాటి మీద జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్గా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాఫెల్ ఇష్యూ వచ్చి ఎప్పుడు 6 ఏళ్ళైంది, ఎప్పుడు మాట్లాడి చెప్పండి నాకు జగన్మోహన్ రెడ్డి? దేని మీద మాట్లాడి చెప్పండి? విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఎన్నిసార్లు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి నాకు? అంటే పవన్ కళ్యాణ్ అటు సినీ రంగంలోనూ ఉన్నారు, ఇటు రాజకీయంగా ఉన్నారు, అండ్ అల్లు అర్జున్కి దగ్గర బంధువు కాబట్టి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక అంశం పైన ఎప్పుడు మాట్లాడితే తమకు ఇబ్బందిగా ఉండదు వారు చూసి మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం వల్ల సంధ్యా థియేటర్లో జరగాల్సింది ఆగుతుందా? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం అనేది పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏంటి అనుకున్నా చెప్పండి. అంటే ఇప్పుడు సమాజంలో పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ పాపులర్ యాక్టర్. సో పాపులర్ యాక్టర్ రాయాలి, ఎవరు అందరూ పొలిటీషియన్లకు రాయాలి. మీలాంటి యాంకర్లు కూడా ఎడిజికి తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్తో లింక్ చేయాలి. లింక్ చేస్తే ఒక తమ్ముడేలు పెట్టుకోవచ్చు, హెడ్లైన్ పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అని పెడితే జనం చూస్తారని. అందువల్ల ఇది కరెక్ట్ కాదని అంటాడు. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కన్సర్న్ పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏమున్నాయి చెప్పండి? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, 27 రోజుల తర్వాత మాట్లాడి ఏమైనా అయిందా? ప్రమాదం ప్రపంచం మునిగిందా? చెప్పండి, ఏం ప్రపంచం ఎక్కడ మునిగింది? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా రేవంత్ రెడ్డి పేరు చెప్పి ఎక్కడ స్పందించను చెప్పండి నాకు? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బయట చూపెట్టండి, రేవంత్ రెడ్డి నువ్వు అన్యాయం అల్లు అర్జున్ పేరు ఇలా చేయడం అని అన్నడా? ట్వీట్ చేశారు సార్. ఒక్క బయట చూపెట్టండి అంటున్నా, బయట ఒకటి చూపెట్టండి నాకు. మరి వదిలేశాడు అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తూ అంతే, అది ఖండిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపైన ఎక్కడ మాట్లాడిందంటున్నా. అందువల్ల మనం ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి పవన్ కళ్యాణ్ మీద రాలేయాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాపులరు. ఏం లాజిక్ అండి అది? నాకు అర్థం కాని లాజిక్. అండ్ రేవంత్ రెడ్డి విషయంలో చాలా పాజిటివ్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ అన్నది చాలామంది చెప్తున్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి పాలన మీద మాట్లాడలేదు, కానీ ఈ తొక్కిసలాట వివాదం అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరు కక్ష సాధింపులా లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, కొన్ని బీఆర్ఎస్ను పక్కన పెట్టేద్దాం, బీజేపీ మిత్రపక్షం కాదు సార్ జనసేనకి. సో బీజేపీ నాయకులు పదే చెప్తూ ఉన్నారు, కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు, బండి సంజయ్ అంటూ ఉన్నారు, ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు అంటూ ఉన్నారు, ఇది కక్ష సాధింపు, అల్లు అర్జున్ విషయంలో కక్ష సాధిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది బండి సంజయ్ లాంటి సీనియర్ నాయకుల వెర్షన్. అయితే మరి పవన్ కళ్యాణ్ వెర్షన్ అందుకు భిన్నంగా ఉంది. దీని మీద మీడియా మిత్రులు బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు సార్. ఒకసారి బయట ప్లే చేయండి. వాళ్ళ గొప్పతనం హైదరాబాద్ అండర్స్టాండింగ్ గొప్పతనం తెలియదు మనం. అంటే ఆయనకు 6 గ్యారెంటీ ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు బిల్లులకు ఇచ్చారు, తులా బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తున్నారు, 40 రూపాయలు ఆహార పెన్షన్ ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా పక్క చోర అయిపోయిన వాచానికి. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఎక్కడ ప్రశంసించలేదు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని చెప్పి. ఆయన ఈ సినిమా వ్యవహారంలో జగన్లా సినిమాలను ఆపేసి కక్ష సాధింపు చేయలేదు అని మాత్రం ఒక మాట చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో. బీజేపీలోనే 2 మాటలున్నప్పుడు పవన్ కళ్యాణ్కు వేరే పార్టీ కదా. ఇప్పుడు పురంధేశ్వరి రేవంత్ రెడ్డి తప్పు పట్టారు, విష్ణుకుమార్ సమర్థించారు, శాసనసభా పక్ష నేత కదా. మొదలు బీజేపీలో ఏకాభిప్రాయం ఉంటే ఎన్డీఏలో ఏకాభిప్రాయం ఉంటుంది, బీజేపీలో ఏకాభిప్రాయం లేదు కదా. సొంత పార్టీలోనే 2 రకాలు మాట్లాడారు కదా, సొంత పార్టీలను 2 రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడారు, రఘునందన్ రావు మాట్లాడిండే, ఇట్లా అందరూ మాట్లాడిండు, నాకు చెప్పండి. మరి బీజేపీలోనే ఏకాభిప్రాయం లేదు కదా. సో ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో నాకు చెప్పండి.
సో అందువల్ల బీజేపీ మొదలు సొంత పార్టీలో ఒకే అభిప్రాయం మొదలు పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, బండి సంజయ్, కిషన్ రెడ్డి కూర్చొని మొదలు స్టాండ్ తీసుకోమనండి. తర్వాత విత్ ఎన్డీఏ స్టాండ్. ఇకపోతే జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, ఒకే రెండు మిత్రపక్షాలు అయినంత మాత్రం ఒకే అభిప్రాయం ఉండాలని రూలే లేదు. చాలా అంశాలపైన మిత్రపక్షాలు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, ఉండకూడదని లేదు కదా, అది కూటమి కదా. సో అందులో జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉంది. జనసేనకు ప్రత్యర్థి వైసీపీ, అక్కడ కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు, రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాదు. తెలంగాణలో బీజేపీకి వైసీపీ కాదు ప్రత్యర్థి, తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి. అందువల్ల తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ లేదు, జనసేన లేదు. ఆయనకి ఏం పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డితో? నాకేం పని? ఆయనకు అవసరం ఏమున్నది పవన్ కళ్యాణ్ పంచాయతీ పెట్టుకోవడానికి? రాజకీయ ఇట్స్ ఆల్ ఏ ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్. మీకు మిత్రులుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. సో ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ కదా. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, తెలంగాణ పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. తెలంగాణ పొలిటికల్ కాంటెక్స్ట్లో జనసేనకు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాదు, శత్రువు కాదు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతారు? ఎన్డీఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇండియా కూటమిలో కాంగ్రెస్ సీఎంని పొగడ్డం అలా ఉండదు. మీకు అట్లాంటి విష్ణుకుమార్ రాజు ఎందుకు పొగిడాడు అంటున్నా నేను. రేవంత్ రెడ్డి పొగుడుతూ మెసేజ్ కూడా పెట్టినా అన్నాడు కదా. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి పక్క పెట్టండి సార్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ నాయకులు ఎందుకు పొగిడాడు? కాంగ్రెస్ నాయకుడిని బీజేపీ శాసనసభాపక్ష నేత పొగిడాడు. పోనీ విష్ణుకుమార్ రాజుకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రా? నాకు చెప్పండి, ఏమిచ్చారు చెప్పండి. అందువల్ల విష్ణుకుమార్ రాజే రేవంత్ రెడ్డి పొగుడుతుంటే పవన్ కళ్యాణ్ అభిప్రాయం చెప్పడం తప్ప ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళంతా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ని తిడతలేడా? కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ తిడతలేరా? ఫార్జీవాల్, కేజ్రీవాల్ కాదు ఫార్జీవాల్ అన్నాడు. మరి వాళ్ళు ఇండియా కూటమిలో తిరుగుంటలేరా? ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకమైన అభిప్రాయంతో ఉంటారా? మీకు ఎస్సీ వర్గీకరణ మోడీ సమర్థించాడు వచ్చి, సొంత పార్టీ చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకిస్తున్నాడు. లాటరల్ ఎంట్రీ మోడీ ప్రతిపాదించాడు, నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. ఎన్డీఏ ముఖ్యమంత్రి ఇండియా అంటే ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరూ ఒకే స్టాండ్ తీసుకొని రూలే లేదు కదా. అలా అయితే అదాని విషయంలో రాహుల్ గాంధీ అదే ప్రధానమైన అంశం అన్నాడు, అఖిలేష్ యాదవ్ కాదన్నాడు, మమతా బెనర్జీ కాదన్నారు, మాకు అనేక ఇతర అంశాలు ఉన్నాయన్నారు. సో ఇంత తేడాలు ఉంటాయి కదా. అలా మీరు ఇండియా కూటమి సీఎం పైన ఎన్డీఏ కూటమి నేతలు, ఎన్డీఏ కూటమి వేరు, ఇండియా కూటమి వేరండి. ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా.